ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 209వ పేజీ, 6వ అధ్యాయం, 9వ ఖండం. యథా సౌమ్యమధు మధుకృతో నిస్తిష్టంతి నానాత్యయానాం వృక్షాణాం రసాః సమవహారం ఏకతాం రసం గమయంతి తే యథా తత్ర న వివేకం లభంతే అముష్యాహం వృక్షస్య రసోస్మి అముష్యాహం వృక్షస్య రసోస్మి ఇత్యేవమేవ ఖలు సౌమ్యం ఇమా సర్వాః ప్రజాః సతి సంపద్యన విదుః సతి సంపద్యామహమితి. 6వ అధ్యాయమైనటువంటి ఈ సద్విద్యలో సత్ అనే బ్రహ్మాన్ని గురించి బోధిస్తున్నారు. సూక్ష్మమైనటువంటి బ్రహ్మస్వరూపం ఏదైతే మనం తైత్రీయోపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం అని తెలుసుకున్నాం. సత్యం అంటే సత్ అని అర్థం. సత్ అంటే ఉనికి అన్నాం. అక్కడ బ్రహ్మ లక్షణం సత్ అని చెప్పబడింది, సత్యం అని వాడబడింది పదం. అదే సత్యం ఇక్కడ 6వ అధ్యాయంలో సత్ అని చెప్పబడుతున్నది. సత్యం అన్నా సత్ అన్నా ఒకటి. అన్ని కాలాలలో ఉండేటటువంటిది ఏదో అదే సత్ లేక సత్యం. అన్ని కాలాలలో ఉండేటటువంటిది అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, 3 కాలాలలో ఉండేటటువంటిది సత్. దాన్ని సంస్కృతంలో త్రికాలం యత్ తిష్టతి తత్ సత్, త్రికాలే అపి తిష్టతి. త్రికాలం అంటే 3 కాలాలు, 3 కాలముల యందు కూడా త్రికాలే అపి తిష్టతి ఉంటుంది. మరి దానికి రూపం ఏదైనా ఉన్నదా అంటే రూపము లేదు అన్నాం. దానికి ఎటువంటి గుణములు లేవు, అది నిర్గుణం, రూపం లేదు. అదే సత్యం, 3 కాలాల్లో ఉంటుంది. అప్పుడు మన ఇంద్రియాలు దాన్ని చూడలేవు కదా రూపం లేకపోతే. కనుక ఇంద్రియాలకు గోచరం కానటువంటిది. కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు, దానికి రూపము లేదు, శబ్దము లేదు, రుచి లేదు, వాసన లేదు. కొన్ని అవయవాలు ఉన్నాయా పట్టుకొని చూద్దామంటే అవయవాలు ఏమీ లేకపోవడం వల్ల స్పర్శ ద్వారా నువ్వు తెలుసుకోలేవు అని ముండకోపనిషత్తులో విన్నాం. అటువంటప్పుడు దీన్ని ఎలా తెలుసుకుంటాం ఆ సత్రూపాన్ని అంటే ఉద్దాలకల వారు చెప్తున్నారు, నాయన అది రూపం లేకపోయినా కూడా దాన్ని గ్రహించడానికి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏమిటంటే నామరూపాల ద్వారా దాన్ని గ్రహించు అన్నారు. అన్ని నామరూపాల వెనుక అది మనకు గోచరిస్తుంది అన్నారు. ఎలా గోచరిస్తుందంటే కనపడదు, నువ్వు తెలుసుకోగలుగుతావు.
సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అని చెప్పారు మొదట్లో ఆరంభంలో ఈ అధ్యాయంలో. దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణలు ఇస్తున్నారు ఈ సత్ అనేది ఎట్లా ఉంటుందని. దానికోసం అని చెప్పి నిద్రలోకి వెళ్ళినప్పుడు ప్రతి మనిషి ఆ సత్తులోనే లీనమవుతున్నాడు అని చెప్పారు. మనం ప్రతిరోజు నిద్రలోకి వెళతాం. ఆ నిద్రలో మనం సత్సంపత్తిని పొందుతున్నాం. సత్ అంటే ఆ బ్రహ్మమును, సంపత్తి అంటే లీనం కావడం. ఆ బ్రహ్మములో మనం లీనమవుతున్నాము ప్రతిరోజు. మరి ప్రతిరోజు లీనమైతే మనకు తెలియడం లేదే. మేలుకున్న తర్వాత నేను అందులో లీనమైనాను, రాత్రి బ్రహ్మలో లీనమైన అని చెప్పుకోవచ్చు కదా. అందరం ఉదయాన్నే లేచి నువ్వు లీనమైనావా, నేను లీనమైనాను, నువ్వు లీనమైనావా, అవహా అని చెప్పి అందరం చెప్పుకోవచ్చు కదా. అంటే నాయన, ఆ బ్రహ్మలో లీనమైనప్పటికీ కూడా మనం ఉదయాన్నే నిద్ర లేచి జాగ్రత్త అవస్థలో చెప్పుకోలేము అన్నారు. దానికి కారణం ఏమిటంటే ఆ నిద్రపోయేటప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేన్ని గ్రహించలేవు. కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు ఏవి పనిచేయవు అక్కడ. ఉదయాన్నే జ్ఞాపకం చేసుకోవాలంటే ఏదైతే జ్ఞానాన్ని పొందుంటావో దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ తెలియని దాన్ని, చూడని దాన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? ఫలానా వ్యక్తి నాకు జ్ఞాపకం అండి, ఆయనే ఈయన అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటావు కదా. చాలామంది చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దూర బంధువులు నన్ను గుర్తుపెట్టావా అని అడుగుతారు. నేను జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతారు. అంటే జ్ఞాపకం ఉండాలి అంటే అంతకుముందు చూసి ఉండాలి కదా. అంతకుముందు పరిచయం ఉంటే ఎప్పుడో ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక జ్ఞాపకానికి కూడా దానికి ముందు జ్ఞానం కలిగి ఉండాలి. ఫలానా వ్యక్తి అప్పుడు చూశాను, ఫలానా చోట చూశాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది అని అంటాము. అందుకని జ్ఞాపకం రావాలి. మనం బ్రహ్మలో లీనమైనాము అని చెప్పుకోవాలి అంటే మనం లీనమైనప్పుడు మనం అక్కడ తెలుసుకొని ఉండాలి. లీనమైనాం ఇప్పుడు అక్కడ తెలుసుకొని ఉంటే, అక్కడ జ్ఞానం వచ్చుంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ జ్ఞానం వచ్చుంటే, ఏ జ్ఞానం? నేను ఇప్పుడు సత్సంపత్తిలో లీనమై ఉన్నాను అనే జ్ఞానం గనక వస్తే నిద్రలో, మెలకు వచ్చిన తర్వాత మనం చక్కగా అందరం నేను సత్సంపత్తిని పొందాను రాత్రి అని జ్ఞాపకం చేసుకోగలం. అక్కడ జ్ఞానం నేను సత్సంపత్తిని పొంది ఉన్నాను అనే జ్ఞానం రావడానికి మార్గం లేదు. ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనసు పనిచేయడం లేదు, శరీరం కదలడం లేదు. కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు ఏం పనిచేయనప్పుడు, మనస్సు బుద్ధి పనిచేయనప్పుడు అక్కడ నేను సత్సంపత్తిలో ఉన్నాను అని చెప్పి రిజిస్టర్ కావడానికి మార్గం లేదు నిద్రలో. అందుకని ఉదయం లేచిన తర్వాత మనందరం సత్సంపత్తిలో లీనమైనాం అని చెప్పి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. దానికి ఉదాహరణల ద్వారా బోధిస్తున్నారు ఉద్దాలకుల వారు శ్వేతకేతువుకి. ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క 9వ ఖండంలో సుషుప్తిలో సత్ప్రాప్తి ఆ విజ్ఞానం ఉండదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ. మధుమక్షిక ఉదాహరణ. మధుమక్షిక అంటే తేనెటీగ. మధు అంటే తేనె, మక్షిక అంటే ఈగ. మధుమక్షిక దృష్టాంతం అంటే ఉదాహరణ. చాలా బాగుంటుంది సెక్షన్ అంతా కూడా. ఈ అధ్యాయం అన్ని ఉదాహరణలే. మధు, హే సౌమ్య, ఎలాగైతే, యథా అంటే ఎలాగైతే, మధుకృత నిస్తిష్టంతి నానాత్యయానాం. ఈ మధుకృత అంటే తేనెను తయారు చేసేటటువంటి ఈ తేనెటీగ ఉన్నది చూసావా? ఈ తేనెటీగ ఏం చేస్తుంది? అన్ని పుష్పాలకు వెళ్ళి అటు నుంచి అన్ని వైపుల నుంచి రకరకాల పుష్పాల నుంచి తేనె తీసుకొచ్చి వృక్షాణం, అన్ని వృక్షాల నుంచి రసాహ సమవహారహం ఏకతాం, ఆ పుష్పం నుంచి ఈ పుష్పం నుంచి తేనె తెచ్చి 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 ఒక చోట పెడుతుంది. ఏకతాం సమవహార, ఒక చోట చేరుస్తుంది. రసం గమయంతి, ఆ తేనె బొట్టు బొట్టు ఎంత తెస్తుందండి ఆ తేనెటీగ పాపం. ఆ పుష్పంలో ఎంత ఉంటుంది, ఎంత తెస్తుంది, అది ఎంత ఓర్పుగా తిరుగుతుందో, ఎంత ఓర్పుగా తెస్తుందో, ఎంత ఓర్పుగా పెట్టుకుంటుందో. దాని ఓర్పు ముందు మనం ఎందుకు పనికొస్తాం?
ఎంత ఉంటుంది అసలు, అది ఎంత ముక్కులో ఎంత తేగలదు అది. ఆ తెచ్చిన దాన్ని మళ్ళీ అందులో పెట్టే శక్తి ఎట్లా ఇచ్చాడు చూడండి. అన్ని పుష్పాల దగ్గరికి వెళ్ళదు, తేనె ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళుతుంది, తెచ్చి అక్కడ పెడుతుంది. తర్వాత ఏమవుతుంది, ఆ పెట్టిన తర్వాత ఈ పుష్పాలన్నీ లో నుంచి వచ్చినటువంటి తేనె అవి గుర్తు చేసుకుంటున్నాయా, తే యథా తత్ర న వివేకం లభంతే. ఉదాహరణ దీనికి, మనం నిద్రలో ఉన్నప్పుడు నేను ఫలానా ఆయన్ని ఫలానా చోట ఉంటాను, ఫలానా అడ్రస్లో ఉంటాను, ఇప్పుడు నిద్రపోతున్నాను, ఇక్కడికి వచ్చాను, నిద్రలో సత్సంపత్తిలో కలిసిపోయినానని చెప్పి గుర్తుంటుందా? మనకు గుర్తుండదు. ఏ విధంగానంటే ఎట్లాగైతే తేనె అన్ని పుష్పాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఆ తేనె మాట్లాడుకుంటున్నది. డైలాగ్ చూడండి, కల్పన ఏమని, తే యథా న వివేకం లభంతే. ఆ తేనెకి వివేకం లేదు, అందులో ఉన్న తేనెకి, ఆ తేనె తొట్టెలో పెట్టిన తేనెకి వివేకం లేదు, జ్ఞానం లేదు. ఏమని, అముష్యామహం వృక్షస్య రసః అస్మి. నేను ఫలానా వృక్షం నుంచి వచ్చాను. ఇంకో చెట్టు తేనె కూడా ఉంది కదా, మామిడి చెట్టులో నుంచి, మామిడి పూలో నుంచి వచ్చిన తేనె కూడా ఉంది అందులో, ఇంకొక పండు నుంచి వచ్చినటువంటి తేనె ఉన్నది, వివిధ పుష్పాల నుంచి ఉన్నట్టు అవన్నీ కూర్చునే వరుసగా. నేను పనసపండు పుష్పాల నుంచి వచ్చాను అని ఈ తేనె చెప్పగలదా? నేను మామిడి పండు పుష్పాల నుంచి వచ్చాను, మామిడి చెట్టు పుష్పాల నుంచి వచ్చానని చెప్పి ఆ తేనె బొట్టు చెప్పగలదా? అసలు తెలుసా దానికి? అక్కడికి వచ్చిన తర్వాత అవంతా కలిసిపోయింది కదా. కలిసిపోయినప్పుడు అముష్యామహం వృక్షాణం, నేను ఈ వృక్షాన్ని నుంచి వచ్చాను. ఇంకొక తేనె బొట్టేమో నేను ఈ వృక్షాన్ని నుంచి వచ్చాను. అముష్యామహం రసః అస్మి, ఈ వృక్షము యొక్క తేనెని నేను, ఈ వృక్షము యొక్క తేనెని నేను అని వివేకం న లభంతే. ఆ జ్ఞానం వాటికి ఉండదు. ఉదాహరణకి ఏమంటే తేనె మాట్లాడుతుందా ఏమిటి? కల్పన, ఇది కల్పన చేస్తున్నారు. ఎలాగైతే ఆ తేనెకి ఫలానా వృక్షాన్ని నుంచి వచ్చానని చెప్పి జ్ఞానం లేదో, ఏవమేవ ఖలు సౌమ్య, ఇదే విధంగా కదా హే సౌమ్య, ఇమా సర్వా ప్రజా సతి సంపద్య న విదుః. అదే విధంగానే ఈ ప్రజలందరూ కూడా, ఈ మానవులందరూ కూడా, ఇమా ప్రజా, ఈ మనుషులందరూ కూడా, ప్రజా సతి సంపద్య. సతి అంటే సత్ అనే దానికి సప్తమి ఏకవచనం, సతి, సద్బ్రహ్మమునందు. సతి అంటే సద్బ్రహ్మమునందు. సత్తు అనే పదానికి సప్తమి విభక్తి సతి ఏకవచనం. సతి సంపద్య, అందులో కలిసిపోయి సత్సంపత్తిలో ఆ సత్ అనే దాంట్లో ఉండి నా విదుః తెలుసుకోలేరు కదా. సతి సంపద్యం అహం ఇది, నేను ఈ సత్తులో కలిసి ఉన్నాను ఇప్పుడు అని తెలుసుకోలేరు కదా. ఎలాగైతే తేనె తెలుసుకోలేదో అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రత్యేకతను కోల్పోతుంది. మన అందుకే నిద్రపోయినప్పుడు నిండారనాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే అన్నది బేసిస్ ఇక్కడ ఉంది. నిద్రపోయేటప్పుడు ఎంతటి గొప్పవాడైనా, కోటీశ్వరుడైనా, మహారాజైనా, సేవకుడైనా కూడా, రాజుగారేమో ఆ పానుపు మీద నిద్రపోతూ ఉంటాడు, సేవకుడేమో పక్కన నిద్రపోతూ ఉంటాడు. ఆయనకి నిద్ర పుట్టదు, వీడికి కొరక పెడతాడు. ఎందుకంటే ఆయనకి అనేక సమస్యలు, వీడికి సమస్య లేదు. బాగా నిద్రపోతున్నారు ఇద్దరు, కానీ రాజుగారికి రాజునని తెలియదు, సేవకుడికి సేవకుడినని తెలియదు. కారణం ఏమిటంటే వారి వారి ఉనికి మర్చిపోయినారు. నేను రాజునని ఆయన మర్చిపోయినాడు, నేను సేవకుడనని ఈయన మర్చిపోయినాడు. మనం అంతే కదా, రోజు నిద్రలో 6 గంటలు 7 గంటలు హాయిగా నిద్రపోయినానంటారు. ఎందుకంటే నో వాటర్ ప్రాబ్లం, నో కరెంటు ప్రాబ్లం, నిద్రలో హాయిగా పడుకున్నా అంటారు. నీకెలా తెలుసు హాయిగా పడుకున్నావని? అది ఆశ్చర్యం. ఎలా తెలిసింది హాయిగా పడుకున్నానని? దానికి ఉపనిషత్తు చెప్తుంది, నేను చక్కగా నిద్రపోయినాను. అహం సుఖం అస్వాప్సం నా కించిత్ అవేదేశం, నాకేమీ తెలియదన్నావు. అందుకని సత్సంపత్తిలో కలిసింది కూడా నీకు తెలియదు. ఏమీ తెలియదు అన్నప్పుడు సత్సంపత్తిలో కలిశానని తెలుస్తుందా? తెలిస్తే ఏమి తెలియదని చెప్తానా ఏమిటి? ఆ ఏమి తెలియదని చెప్పేటప్పుడే అందులోనే అర్థమైపోయింది మనం సద్బ్రహ్మంలో లీనమైనామని కూడా మనకు తెలియదు.
అప్పుడు జ్ఞాని కూడా నిద్రపోతాడు కదా. ఇంకొక ప్రశ్న ఇక్కడ లేదు, ఉదాహరణకి జ్ఞాని నిద్రపోతాడు, అజ్ఞాని నిద్రపోతాడు. ఒకవేళ జ్ఞానికి గుర్తుంటుందేమో, ఎందుకంటే ఆయన జ్ఞాని కదా, సద్బ్రహ్మం ఆయనకు తెలుసు కదా. అజ్ఞానికి తెలియదు. జ్ఞానికి తెలుసా అంటే జ్ఞానికి కూడా తెలియదు. అర్థమైందా? నిద్రలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు. అయితే జ్ఞాని మెలకుతో ఉన్నప్పుడే ఆయనకి తెలుసు, నేను సద్బ్రహ్మాన్ని, నిద్రలో కూడా సత్తునే ఎప్పటికీ అని తెలుసు ఆయనకి. అర్థమైందా? అందుకని తర్వాత ఇదే ఉదాహరణగా చెప్తున్నారు. మనిషి నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోతాడు, మళ్ళీ మెలుకున్నగానే మనిషిగానే బయటకు వస్తాడు. సింహం పడుకుంటే సింహం నిద్రపోయింది, సింహం అని తెలియదు, మళ్ళీ మేలుకున్న తర్వాత సింహంగానే వస్తుంది. అది చెప్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 3వ మంత్రం. తహిహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మశకో వా యద్యద్భవంతి తథా భవంతి. ప్రతి జీవరాశి తాను నిద్రించిన తర్వాత తన యొక్క ఉనికిని మర్చిపోతుంది. ఆ జంతువు ఏ ఏ జంతువులు ఉదాహరణకు చెప్తున్నారు. ఇహ వ్యాఘ్రః, వ్యాఘ్రం అంటే పులి. సింహః, సింహః అంటే చెప్పాలే అక్కర్లేదు, సింహం అంటే సింహం. వృక అంటే తోడేలు. వరాహ అంటే పంది. కీటం అంటే కీటకాలు, చిన్న చిన్న కీటకాలు. తెలుగులో కూడా కీటకాలని అంటాం కదా, పురుగులు. పతంగః అంటే మాత్ అంటారు, మిడతలు, ఎగిరేటటువంటివి, రెక్కలుండి ఎగురుతూ ఉంటాయి. తూనీగలు. పతంగం అంటే తూనీగలు, మిడతలు. ఇవంటే ఏంటి, తుమ్మెదలు. బటర్ఫ్లైస్ని ఏమంటారు? ఆ సీతాకోక చిలుక. అబ్బా, ఆ సీతాకోక చిలుక పేరు చూడండి దానికి. సీతాకోక చిలుకలు, ఇవన్నీ పతంగాలు అంటారు. తర్వాత దంశ. దంశ అంటే కరిచేవి. పాము, తేలు, ఎండ్రకాయ, ఇవన్నీ చూసారా, కాళ్ళ జర్రి, ఇవన్నీ కూడా దంశ అంటే కాటేస్తాయి అన్నమాట. మశక దోమలు, ఈగలు, దోమలు, అవన్నీ ఇట్లాంటివి. ఇవన్నీ నిద్రపోయినాయి, అన్నీ నిద్రపోయినాయి. యద్యద్ భవంతి, మళ్ళీ నిద్ర లేచిన తర్వాత తదా భవంతి. దోమగానే లేస్తుంది. రేపు ఉదయం లేవంగానే సీతాకొక చిలుక అయిపోతుందా దోమ? కాలేదు కదా. సింహం పులి కాలేదు. నిద్ర లేవగానే సింహంగానే ఉంటుంది, పులిగానే ఉంటుంది. ఆ జీవులు ఎలా ఉండి నిద్రపోయినాయో తర్వాత మేలుకున్న తర్వాత వాటి స్థానాల్లోకే వస్తాయి. రాబట్టే కదా వ్యవహారం చేస్తున్నాం, లేకపోతే ఏం గుర్తుంటుంది? రోజుకొక రూపం మారుస్తున్నాము మనం. ఏమన్నా ఊసరవెల్లిలాగా మార్చడం లేదు కదా, అదే శరీరంలోకి వస్తాం. అలా రామని చెప్తే నిద్రైపోం మనం. అందుకని ఆ విధంగానే మళ్ళీ తన స్వరూపంలోకి, మామూలు శరీరంలోకి వస్తాడు. ఇంతతో ఈ ఉదాహరణ పూర్తయింది. దీనివల్ల మనకేం తెలిసిందంటే, నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ సత్తులో మనం లీనమైనామని చెప్పి తెలుసుకోవడం సంభవించదు. అంతే. ఇది తాత్పర్యం ఇక్కడ. ఇప్పుడు పూర్తి చేస్తున్నారు ఈ ఉదాహరణని. సహాయ ఏషోణిమాం ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. తథా సౌమ్యేతి హోవాచ. సో పైన ఉదాహరణలు చెప్పిన తర్వాత
సహ యహ ఏషః అణిమ. ఆ ఈ ఏదైతే ఆ సూక్ష్మమైనది ఎవరైతే ఉన్నారో ఆ సూక్ష్మమైనటువంటి ఇది అంటే ఇక్కడ ఈ సత్సంపత్తి, ఈ సత్సంపత్తి ఏదైతే సృష్టికి పూర్వం ఉన్నదని చెప్పానో సత్బ్రహ్మ, ఆ సత్ బ్రహ్మమే ఈ సత్ ఇక్కడ అన్నారు. ఉనికి రూపంలో ఉన్నది. నేను ఉన్నాను అంటున్నావు కదా, ఉన్నాను అనే రూపంలో ఉన్నటువంటి ఏషః అణిమ, సూక్ష్మమైనటువంటిది ఐతదాత్మ్యమిదగుం సర్వం. ఆ సత్తే ఈ ఆత్మ, ఏతదాత్మ ఈ ఆత్మ, అది ఈ నేను ఏదని అంటున్నావో ఆ సత్తే ఈ ఆత్మ. ఈ ఆత్మ అంటే ఏమిటి? అన్ని పైన చెప్పినటువంటి సింహంలో, పులిలో, పాములో, కీటకాల్లో, పతంగంలో, వీటన్నిటిలో ఉన్నది కూడా ఈ సత్తే. ఎలా చెప్తావు ఆ సత్తని? మిడత ఉన్నది, సీతాకోకచిలుక ఉన్నది, సింహము ఉన్నది, పులి ఉన్నది, ఎలుక ఉన్నది. ఇంకా చెప్పనివన్నీ చేర్చుకోండి. ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయో ప్రపంచంలో అన్ని ఉన్నాయి అంటున్నావు కదా. ఆ ఉన్నది అనేటువంటిదే సత్. ఆ ఉన్నది తీసేస్తే ఏమైపోతుంది? లేకుండా పోతుంది. సింహము ఉన్నది, పులి ఉన్నది అనేదే ప్రధానం, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు అనేదే ప్రధానం. లేక ఉన్నది తీసేసేస్తే ఏమవుతుంది? అన్నిట్లో ఆలోచించండి. ఆ ఉన్నది తీసేయండి. మనం ఏమనుకుంటున్నామంటే ఆ పదార్థం ముఖ్యం అనుకుంటున్నాం, ఆ మనిషి ముఖ్యం అనుకుంటున్నాం. ఆమె ఉన్నది. ఇప్పుడు ఆ ఉన్నది తీసేయండి. ఇప్పుడు ఆమె అని చూసుకుంటున్నావు కదా నువ్వు. ఆమె ఉన్నది. ఆమె మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావు. లేకపోతే ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నావు కదా. ఆ ఉన్నది ఉన్నాడు అనేది తీసేయండి. అది తీసేస్తే ఆమె లేనిదవుతుంది, ఆయన లేనివాడు అవుతాడు. అప్పుడు ఆ లేని మనిషే మీకు కావాల్సింది ఉన్న మనిషే కావాలి. ఉన్న వస్తువులతో వ్యవహారం చేస్తామా, లేని వస్తువులతో వ్యవహారం చేస్తామా? ఉన్న మనిషితో వ్యవహారం చేస్తామా, లేని మనిషితో వ్యవహారం చేస్తామా? ఉన్న మనిషితో చేస్తాం. ఉన్న పుష్పాన్ని పెట్టుకుంటారా, లేని పుష్పాన్ని పెట్టుకుంటారా? ఉన్న రసగుల్లా తింటారా, లేని రసగుల్లా తింటారా? ఉన్న గుడికి వెళతారా, లేని గుడికి వెళతారా? ఉన్నదాన్ని అనుభవిస్తారు కానీ లేని దాన్ని అనుభవించలేం. కనుక ఈ పదార్థాలన్నింటిలో, ఈ నామరూపాలన్నింటిలో మీకు కావలసింది ముఖ్యమైనది ఏమిటి? ఉండడం, ఉనికి. ఉనికి ఉంటే దానికి ప్రాధాన్యత ఉన్నది, కానీ ఉనికి లేకపోతే దానికి ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఉనికి సంగతి అసలు మర్చిపోయినాం. వీ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. శాస్త్రం అంటుంది ఆ ఉనికిని గ్రహించు, అర్థం చేసుకో. ఆ ఉన్నది అనేటువంటిదే ప్రధానం. కానీ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా, లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఉన్న అబ్బాయినే కదా పెళ్లి చేసుకుంటావా? ఉన్న ఆభరణాలు పెట్టుకుంటావా, లేని ఆభరణాలు పెట్టుకుంటావా? కనుక ఉండడం అనేది ఎంత ముఖ్యమో చూసారా? ఇప్పుడు ఆ నామరూపాలన్నింటికీ ఆధారంగా ఏమిటి ఉన్నది? ఉన్నది అనేటువంటిది ఉన్నది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఏం చెప్తాం? ఉండడమే భగవంతుడు, ఉన్న స్వరూపమే భగవంతుడు. ఎక్కడ ఉన్నాడు అంటే ఏమిటి? ఉనికే భగవత్ స్వరూపం. అందుకని హే సౌమ్య, ఇదం సర్వం తత్సత్యం. ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా, జీవరాశులన్నీ కూడా నిద్రలో ఎందులో కలిసిపోతున్నాయో అదే సత్యం. మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ దేని శరీరంలోకి వచ్చేస్తాయో అక్కడ సత్యం, అదే సత్. ఆ సత్యమే పరమ సత్యం. స ఆత్మ, అది ఆత్మ. ఇప్పుడు ఆ సత్తుకి ఆత్మ అని పేరు పెట్టారు. సత్తుకి ఏమని పేరు? ఆత్మ అని పేరు. సెల్ఫ్ అంటారు. ఆ ఆత్మ ఎవరో తెలుసా? శ్వేతకేతు. తత్ ఆత్మ త్వమసి, నువ్వే. అది నువ్వే అయ్యున్నావు. ఆ సత్తే నువ్వై ఉన్నావు. ఈ శరీరం నామరూపం కాదు. తత్ త్వమసి హే శ్వేతకేతో ఇది అని చెప్పి ఈ విధంగా ముగించారు ఆయన ఉద్దాలకుడు. ఈ కథ వినంగానే చిన్నపిల్లలు అడిగినట్లుగా ఇంకొక కథ చెప్పు, ఇంకొక కథ చెప్పు అంటారు కదా పిల్లలు. అట్లాగే శ్వేతకేతు, నాన్నగారు ఇంకా కొంచెం నాకు వివరంగా చెప్పండి, చాలా బాగుంది సబ్జెక్ట్ మ్యాటర్. భూయః ఏవ భగవాన్ విజ్ఞాపయతు ఇతి.
భూయ మరల ఇంకా చెప్పండి, ఏవ ఇంకా చెప్పండి, హే భగవాన్ నాకు చెప్పండి, మా చెప్పవలసినది, భగవాన్ విజ్ఞాపయతు బోధించవలసినది ఇది అని అడిగాడు. ఇది అడిగితే తథా సౌమ్య అలాగే నాయన చెప్తాను అన్నారు. అడిగేవాళ్ళే ఉండాలి కానీ చెప్పడానికి ఏముంది, విజ్ఞానం ఉన్నప్పుడు చెప్తారు. ఇది ఉవాచ ఉద్దాలకుల వారు సరేనని చెప్పి అన్నారు. ఏం చెప్తున్నారు 10వ ఖండంలో? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. 211వ పేజీ. ఇమా సౌమ్య నద్య పురస్తాత్ ప్రాచ్య స్యందంతే పశ్చాత్ ప్రతీచ్య తా సముద్రాత్ సముద్రమేవాపియంతి స సముద్రమేవ భవతి తా యథా తత్ర న విదుః ఇయమహమస్మి ఇయమహమస్మీతి నేను ఇది ఇయం అహమస్మి ఇది నేను అని అర్థం అక్కడ. అట్లా కొంచెం విడమర్చి చదివితే మీకు కొంచెం సంధిలు గ్రామర్ ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి చదువుతున్నా. లేకపోతే నేను నాన్ స్టాప్గా చదువుకుంటూ పోతా. ఇయమహమస్మి ఇయమహస్మి అంటే ఇంక ఏమిటి పదాలు ఎక్కడ ఉన్నాయని అర్థం కాదు. అందుకని కొంచెం స్ప్లిట్ చేస్తున్నాను. ఇమాహ సౌమ్య. ఇప్పుడు నది ఉదాహరణ చెప్తున్నారు. అక్కడ ఒక చిన్న శ్లోకం ఉంది. నిద్రలో మనం ఎలాగైతే తెలుసుకోలేమో అది ఏంటంటే కాక పికః కో భేద పిక కాకయోః. కాకి కోకిలకి ఏమిటి భేదం అన్నారు. కాక పికః. కాక అంటే కాక, పికః అంటే కోయిల. కాక పికః కో భేద పిక కాకయోః. ఏమిటి భేదం? ఇది నల్లగా ఉంటుంది, అది నల్లగా ఉంటుంది, చూడటానికి ఒకే రకంగా ఉంటుంది. పిక కాకయోః కో భేద. ఏమిటి భేదం అంటే వసంతకాలే సంప్రాప్తే కాక పిక ఏవ అన్నారు. వసంతకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది ఏది కాకి ఏది కోకిల అని తెలుస్తుంది. కాకి అరిచేటప్పుడు ఎట్లా ఉంటుంది, కోకిల కూసేటప్పుడు ఎట్లా ఉంటుంది. కాకి కూస్తుంది అనం, కోకిల కూ అని కూస్తుంది. మాధుర్యంగా ఉంటుంది వినడానికి. కాకి అరుస్తుంది అంటాం కాకిని. ఎందుకు కాకిలాగా అరుస్తావు అంటారు. మనిషి కూడా ఎక్కువ మాట్లాడుతుంటే ఎందుకు కాకిలాగా అరుస్తావు, ఎందుకు కోకిల్లాగా అరుస్తావు అనరు. కోకిలలాగా పాడుతుంది అంటారు. చూసారా, కోకిలలాగా పాడుతుంది. అందుకే లతా మంగేష్కర్కి కోకిల అని పేరు, గాన కోకిల అని. అందుకని కాకి అయితే అరవడం. వసంతకాలం వచ్చినప్పుడు ఇది మామిడి చిగుర్లు తిని ఈ కోకిల మాధుర్యంగా గానం చేస్తుంది, కూ కూ అని. వసంతకాలం వస్తే తెలుస్తుంది నాయన ఎవరు కాకి ఎవరు పిక అని అన్నారు. అదేవిధంగా ఎవరని ఎట్లా తెలుస్తుంది అన్నారు. నిద్రలో పోయినప్పుడు ఎవరని తెలియదు, ఎవరని తెలియదు. ఒక జోక్ అన్నమాట. రైల్లో ప్రయాణం చేస్తున్నాడు ఒక ఆయన, ఒక బ్రాహ్మణుడు, పండితుడు, ఆచార సంపన్నుడు. ప్రయాణం చేసేటప్పుడు పక్కన ఆచారం లేనటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఈయనేమో సదాచార సంపన్నుడు, ఎవరిని తాకడు. ఈ పక్కనేమో ఇతను కూర్చున్నాడు. మంచి నిద్రలో రాత్రిపూట ఇట్లా బండి ఊగుతుంటే మంచి నిద్ర వచ్చేసి ఇంకా ఆయన మీద పడుకున్నాడు. అలాగే ఆయన మీద పడుకున్నాడు, నిద్రపోయినాడు. ఎవరి మీద పడుకుంది తెలియదు. ఆ పక్కన అంతకుముందు వరకు జరిగి కూర్చున్నాడు. నిద్రలోకి జారుకోగానే నేను బ్రాహ్మణుణ్ణి, నేను పూజ చేసేవాడిని, నేను అనుష్ఠానం చేసేవాడిని, మడి కట్టుకుంటాను, నేను ఎవరిని తాకను అని గుర్తున్నాయా? మళ్ళీ మెళుకు వచ్చి మళ్ళీ పక్కకి జరిగాడు. మళ్ళీ నిద్ర వచ్చి రాగానే మళ్ళీ పడుకున్నాడు. చూసారా, నిద్రలో ఏమీ తెలియదు మనిషికి. ఆ మెలకు వచ్చినప్పుడే ఈ బ్రాహ్మణుడని నేను,
వైశ్యుడనని, క్షత్రియుడినని, స్త్రీ అని, పురుషుడని, ధనవంతుడని, బీదవాడినని, ఇవన్నీ కూడా నిద్ర లేచిన తర్వాత ఉన్న సమస్యలు. నిద్రలో ఏమీ లేవు కదా. అప్పుడు నేను ఉన్నానా లేనా? ఎలా ఉన్నావు? స్త్రీగా ఉన్నావా? బ్రాహ్మణుడిగా ఉన్నావా? పురుషుడిగా ఉన్నావా? ఏదిగా లేను కదా. అక్కడ కలిసిన తర్వాత ఏమి మర్చిపోతాం అన్నీ. అదే ఉదాహరణ చెప్తున్నారు. ఎట్లాగైతే నదులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి గంగా నది తూర్పు వైపు నుంచి చెప్తున్నారు ఇక్కడ. ఈ నదులన్నీ కూడా ఏ విధంగా అయితే కలిసి వస్తాయో అంటే తూర్పు దిక్కు నుంచేమో ఈ గంగా నది ప్రవహిస్తున్నది. స్యందంతే అంటే ప్రవహించడం. పురస్తాత్ ప్రాచ్య తూర్పు వైపు నుంచి స్యందమానాః ప్రతీచ్యః తాః. ప్రతీచ్య అంటే ఉత్తరం పడమర వైపు నుంచి సింధు నది, మిగతా నదులన్నీ కూడా గంగా, యమున, ఈ నదులన్నీ ఆ దిక్కుల నుంచి ప్రవహిస్తూ వస్తూ ఉన్నాయి. వచ్చి ఏమైనాయి? సముద్రంలో కలిసిపోయినాయి. సముద్రంలో కలిసినప్పుడు సముద్రాత్ సముద్రమేవ పియంతి. ఈ నదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచే వచ్చినాయి. ఎలా వచ్చినాయి? సముద్రం నుంచి సూర్యరశ్మి సముద్రంలో పడి ఆ సూర్యరశ్మి వలన నీరు ఆవిరయ్యి, ఆ ఆవిరైన నీరు మేఘాలలోకి వెళ్ళి, ఆ మేఘాలలోకి వెళ్ళిన నీరు ఆ చల్ల గాలులు వచ్చినప్పుడు ఆ మేఘాల ద్వారా ప్రయాణిస్తూ ఆ పర్వతం మీద కురుస్తాయి. ఆ నీటిని వదిలిపెడతాయి. వదిలిపెట్టినప్పుడు ఆ దిక్కులో ఆ కొండ మీద ఆ పర్వతం నుంచి ఆ నది వచ్చేటప్పుడు దానికి ఆ పేరు. ఇంకొక పర్వతం నుంచి వచ్చేటప్పుడు ఈ నదికి ఈ పేరు. ఎన్ని నదులు ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారా? గంగా, సింధు, కావేరి, యమున, నర్మద, గోదావరి, కృష్ణ, అనేక నదుల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ సముద్రం నుంచి వచ్చేటప్పుడు నీరుగా వచ్చినాయి. ప్రవహించేటప్పుడేమో పేర్లు పొందినాయి. నేను గంగలో స్నానం చేసి వచ్చాను, కావేరిలో స్నానం చేసి వచ్చాను. నువ్వు చేయలేదా? నేను చేశాను. కృష్ణ పుష్కరాలకు వెళ్ళలేదా నువ్వు? నేను వెళ్ళా కృష్ణ పుష్కరాలకి, రోజు స్నానం చేశాను. నేను గోదావరి పుష్కరాలకు వెళ్ళాను, రోజు స్నానం చేశాను. కుంభమేళాకి వెళ్ళాను, ప్రయాగలో స్నానం చేశాను. ఎక్కడ స్నానం చేసావు? నీళ్లల్లో మునిగావు, అంతే కదా. నీళ్లల్లో మునిగావు. ఏది సత్యం చూసారా? నేను ఇంట్లో మునిగాను, నీళ్లలో స్నానం చేశాను. నేను నీళ్లల్లోనే, నువ్వు నీళ్లలోనే స్నానం చేశావు. నువ్వు గంగా నదిలో స్నానం చేశావా? నేను రాలేకపోయినాను. పిచ్చివాడా, గంగా నదిలో స్నానం చేసినా నీరు నీరే, ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినా నీరు నీరే. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ బకెటే కురు అన్నాడు. ఈ బకెట్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి స్నానం చేయమంటున్నారు మన వాళ్ళు పెద్దలు రోజు. ఆ సముద్రంలో నుంచి పైకి వెళ్ళి పర్వతాల మీద ప్రవహించి, పర్వతాల ద్వారా వర్షం ద్వారా నదులుగా ప్రవహించి కొంతకాలానికి నదులన్నీ ఎక్కడికండి వెళుతున్నాయి? నది ప్రవహిస్తుంది అంటున్నాం. ఎటువైపుకి ప్రవహిస్తోంది? సముద్రంలోకి ప్రవహిస్తున్నది. చూడండి, మళ్ళీ సముద్రంలోకి ప్రవహించిన తర్వాత ఆ నది, నేను గంగా నదిని, తెలుసా నీకు? ఆ నది, నువ్వు గంగా నది అయితే నేను సింధు నది, అదేమన్నా తెలుస్తుందా? మనం ప్రయాగకి వెళ్ళి ఆ త్రివేణి సంగమంలో ఇక్కడ పచ్చగా ఉంది చూసావు, ఇది గంగా. ఇది నల్లగా ఉంది చూసావు, ఇది வந்து లైక్ దట్ గంగా, యమున, సరస్వతి అని చెప్పి మనం పెట్టుకున్నాం పేర్లు. ఆ మధ్యలో మునగడం కోసం జనం తాపత్రయపడతారు. పాపం గంగా యమున మూడు కలిసిన చోట ఆ నీళ్లకేం తెలియదు పాపం. నేను గంగనని అనుకోదు, అది కావేరిని అనుకోదు. అసలైనా కనుక్కోగలవా? విడిగా ఉంటే కనుక్కోగలవా? లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. సముద్రమేవ అపియంతి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ సహా సముద్రమేవ భవతి, ఆ నదులన్నీ కూడా సముద్రం అయిపోతాయి. కావేరి అనే పేరు పోతుంది, గంగా అనే పేరు పోతుంది, సింధు అనే పేరు పోతుంది. ఏ నదికైనా తన పేరును వదిలిపెట్టుకోవాల్సిందే. ఎంత గొప్ప నది అయినా సరే, ఎంత గొప్ప నది అయినా, ఎక్కడి నుంచి వచ్చినా ఆ సముద్రంలోకి వెళ్ళిపోగానే దాని నిజస్వరూపం ఏమిటి? నీరే. అది గంగా అని పేరుగా పిలువబడుతున్నప్పుడు నీరే, కావేరి అని పిలువబడుతున్నప్పుడు నీరే. కానీ మనం దానికి పేరు పెట్టి
రకరకాలుగా సంభాషణలు చెప్పుకుంటున్నాం మనం. కానీ నీరు నీరే. అర్థమైందా? ఈవెన్ సముద్రంలో కూడా అలలొచ్చినా బుడగలొచ్చినా నురుగొచ్చినా అంతా నీరే కదా. మనం చూసేవన్నీ కూడా ఆ యొక్క కారణమే కదా, జలమే కదా కారణం. సముద్రమేవ అపియంతి సముద్రమేవ భవతి. సముద్రంలో కలిసిపోయి సముద్రం అయిపోతాయి, నీరుగా ఉండిపోతుంది అంతే. తాహా యథా తత్ర న విదుహు. ఆ నదులు అక్కడ వాటి యొక్క ఉనికిని తెలుసుకోలేవు. న విదుహు అంటే తెలుసుకోలేవు. ఏమని? యమహమస్మి, ఈ ఈ ఈ భాగంలో నేను గంగానదిని, నేను కృష్ణానదిని అని వాటికి తెలియదు, మనకు తెలియదు, ఏమీ తెలియదు. వాటికి ఏమన్నా జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. అదేవిధంగా మనం కూడా అంతే. పరమాత్మ నుంచి వచ్చాం. పరమాత్మలాగా ఇప్పుడు జీవాత్ముడైపోయి నిద్రపోయే జీవాత్ముడు పరమాత్ముడు, మెలకువతో ఉన్న పరమాత్ముడు జీవాత్ముడు. చెప్పాను పోయిన వారం? చెప్పకపోతే మళ్ళీ రాసుకోండి, గుర్తు చేసుకోండి. నిద్రపోయే జీవాత్ముడు పరమాత్ముడు, మెలకువతో ఉన్న పరమాత్ముడు జీవాత్ముడుగా పిలువబడుతున్నాడు. ఇప్పుడు మనందరం ఎవరం? పరమాత్మలం. పరమాత్మలమే మెలకుగా ఉండడం వల్ల మనకేమైంది పేరు? ఇప్పుడు జీవాత్మ. ఈ జీవాత్మ అని నిద్రలోకి పోగానే సత్సంపత్తి అయింది కదా. అప్పుడు మనం పరమాత్మలో లీనమైనాం కదా. కనుక ఈ జీవాత్మ నిద్రపోయేటప్పుడు పరమాత్మ, పరమాత్మే మెలకువతో ఉన్నాడంటే జీవాత్మ అయిపోతున్నాడు. ఎట్లాగైతే సముద్రమే నది, నదే సముద్రం. సముద్రమే నదిగా వచ్చింది, నదే సముద్రంగా అయింది. సముద్రం పరమాత్మ లాంటిది, పరమాత్మ సముద్రం లాంటి వాడైతే నది జీవాత్మ లాంటిది. సముద్రమే నదిగా, నదే సముద్రంగా. నది సముద్రమైనా సముద్రం నది అయినా కూడా దాని కంటెంట్ ఏమిటండి? నీరు. దాంట్లో ఏం మార్పు లేదు. పరమాత్ముడు జీవాత్ముడైనా, జీవాత్ముడు పరమాత్ముడైనా కంటెంట్ ఏమిటి? ఆత్మ. సముద్రం నది, పరమాత్మ జీవాత్మ. నీరు నీరు, నీరు ఆత్మ, ఆత్మ. రెండు ఆత్మల, రెండు నీళ్లున్నాయా? సముద్ర నీరు వేరు, నది నీరు వేరా? కాదు కదా. సముద్రము నీరే, నది నీరే. జీవాత్మ కూడా ఆత్మే, పరమాత్మ ఆత్మే. రెండు నీరులు లేనట్టే ఒకే నీరు లాగానే ఒకే ఆత్మ. అప్పుడు నువ్వెవరు ఇక్కడ కూర్చున్నది? ఆత్మ. పరమాత్మని చెప్పుకో కావాలంటే, నష్టమేముంది? పరమాత్మనే జీవాత్మగా ఉన్నాను అని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. సత్యమైన విషయం చెప్పుకోవడానికి ఏమిటి సిగ్గుపడాలి? కాని దాన్ని చెప్పుకొని సిగ్గు అంటే మనుషులకు షై లేకుండా లేనివన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఉన్నది చెప్పుకోవడంలో, అసలు విషయాన్ని చెప్పుకోవడంలో మనం సిగ్గుపడవలసిన పని లేదు దానికి. అది పరమ సత్యం. నేను ఇది, నేను ఇది అని వాటికి తెలియదు. అదేవిధంగా మనకు కూడా ఏవమేవ ఖలు సౌమ్య ఇమా సర్వా ప్రజాః సత ఆగమ్య న విదుః సత ఆగచ్ఛామః ఇతి త ఇహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మశకో వా యద్యద్భవంతి తదా భవంతి. అదే మంత్రం అట్లాగే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలి. ఏవమేవ ఖలు సౌమ్య, అంతే కదా శ్వేతకేతు. అదేవిధంగానే ఇమా సర్వాహ, ఈ ప్రజలందరూ కూడా, ఈ ప్రాణులన్నీ కూడా సతః ఆగమ్య, ఈ సత్తులోకి వచ్చిన తర్వాత న విదుహు, తెలుసుకోలేకపోతున్నాయి. ఏమిటది? సత ఆగచ్ఛామహ ఇది, నేను సత్తులో వచ్చి ఉన్నాను. ఎట్లాగైతే ఆ నదికి నేను సముద్రంలోకి వచ్చేసాను,
నేను గంగా నదిని అని చెప్పి దానికి ఏమన్నా ఉందా? అదేవిధంగా మనం కూడా నిద్రలోకి వెళ్ళగానే సతహ అంటే నేను సత్తులోకి వచ్చేసాను, ఆత్మలో లీనమైనానని చెప్పి తెలియదు. ఏమని తెలియదు? వ్యాఘ్ర నేను పులిని తెలుసా అని పులికి తెలియదు. నేను సత్తులో కలిశాను, ఇప్పుడు నేను పులినై ఉన్నాను, పులిని సత్తుగా మారానని చెప్పి పులికి తెలుసా? తెలియదు. పోనీ సింహానికి తెలుసా? సింహానికి తెలియదు. తోడేలకు తెలుసా? తోడేలకు తెలియదు. పోనీ పందికి తెలుసా? వరాహానికి? దానికి తెలియదు. మరి ఎవరికైనా తెలుసు అంటే ఎవరికి తెలియదు అన్నాడు. దంశ కీట పతంగ మశక దేనికి కూడా దాని యొక్క ఉనికి ఆ సత్తులో చేరినప్పుడు తెలియడం లేదు అన్నారు. మరి ఏమిటన్నాడు? యద్యద్భవంతి తదా భవంతి. మళ్ళీ ఎట్లా ఉన్నాయో అలాగే మళ్ళీ మేలుకుంటాయి, శరీరాల్లోకి వచ్చేస్తాయి. అహంకారం, మన నిద్ర రోజు మన మోక్ష స్థితికి వెళుతున్నాం, వస్తున్నాం బయటికి, కానీ తెలియడం లేదు. అందుకనే ఆనందంగా ఉన్నాం నిద్రలో. అర్థమైందా? తర్వాత చెప్తున్నారు, మళ్ళీ తత్వమసి అంటున్నారు. అది సయ ఏషోణిమా ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సౌమ్యేతి హోవాచ. ఇదే విధంగా అదే ఆ మంత్రంలో చెప్పింది. ఎక్కడ లీనమవుతున్నాయి ఈ ప్రాణులన్నీ, జీవరాశులన్నీ అంటే సత్తులో లీనమవుతున్నాయి. ఆ సత్తే ఈ ఆత్మ అన్నారు. ఎందులో అయితే లీనమవుతున్నావో ఆ సత్తే ఈ ఆత్మ, అది నువ్వే అయ్యున్నావు. నువ్వే అయ్యున్నావు అంటే ఏమిటి? ఈ శరీరం కాదు, మనస్సు కాదు. ఎందుకంటే అక్కడ శరీరము లేదు, మనస్సు లేదు. శరీరం జ్ఞాపకం లేదు, మనస్సు జ్ఞాపకం లేదు, నీ రూపము నీ పేరు అన్ని జ్ఞాపకం లేదు. అది సత్. ఆ సత్తే ఇక్కడ కూడా, ఇప్పుడు కూడా మెడుకుతో ఉన్నావు, చూసావా, నువ్వు వింటున్నావే, ఆ సత్తే ఈ ఆత్మ, నువ్వు అని అర్థం. నువ్వు అయి ఉన్నావు అంటే ఏమిటి? ఈ పేరు కాదు, ఈ రూపం కాదు. ఎక్కడైతే నీరు నదిగా ఉన్నప్పుడు కూడా నది ఏమిటది? నీరు. అదేవిధంగా మనం మెలకువతో ఉన్నప్పుడు కూడా మనం ఏమై ఉండాలి? ఉదాహరణ చూడండి బాగా. నది నదిగా ఉన్నప్పుడు కావేరి, గంగా, సింధు అని పిలుస్తున్నా కూడా దేన్ని నువ్వు కావేరి అంటున్నావు? నీటినే. దేనిని నువ్వు సింధు అంటున్నావు? నీటినే. దేనిని నువ్వు గంగా అంటున్నావు? నీటినే. నీటినే, నీరునే నువ్వు గంగా, సింధు, కావేరి అని పిలుస్తున్నావు. మరి ఏదైనా పదార్థం అది కాదు. అదేవిధంగా ఏ సత్ అయితే ఉన్నదో అదే ఇప్పుడు ఇక్కడ ఆత్మ. ఆ ఆత్మే ఇప్పుడు ఏమని పిలుస్తున్నావు? ఒక్కొక్క పేరు పిలుచుకుని వరుసగా. దుర్గా, అదే ఆత్మకి దుర్గా అని పేరు. ఆ నీటికి గంగా అని పేరు చెప్పారా ఇందాక? ఇప్పుడు ఆ నీటికి, ఆ ఆత్మకి దుర్గా అని పేరు, ఆ ఆత్మకే శాంత అని పేరు, ఆ ఆత్మకే శశికళ అని పేరు, ఆ ఆత్మకే జ్యోతి అని పేరు, ఆ ఆత్మకే పద్మ అని పేరు. ఇంకా ఏమిటి? అన్ని పేర్లు పెట్టుకోండి వరుసగా, రకరకాల పేరు. లలిత అని పేరు. అందరి పేర్లు చెప్పాలంటే టైం అయిపోతుంది. నా పేరు చెప్పలేదు స్వామిని అనుకోవద్దు. అన్ని పేర్లు ఆ సత్ ఆత్మకే. నది ఉదాహరణ గుర్తుంది కదా ఇప్పుడు. అదేవిధంగా ఇప్పుడు నా పేరు కూడా చెప్పుకుంటా, సత్యవ్రతానంద అనే పేరు కూడా ఆత్మకే సత్యవ్రతానంద అని పేరు. కనుక ఆ పేర్ల వెనకాల ఉన్నట్టు ఏమిటి? ఇందాకేం చెప్పారు? గంగా, కావేరి, యమున వెనకాల నీరు, నీరు, నీరు. ఇప్పుడు మనందరి పేర్ల వెనకాల నీరు అని చెప్పకండి, ఆత్మ. కనుక నీరు సత్యమా, కావేరి సత్యమా? నీరు సత్యం. నీరు సత్యమా, గంగా పేరు సత్యమా? నీరు సత్యం. అదేవిధంగా ఆత్మ సత్యం, ఈ పేరు మిథ్య. అది ఊరికినే ఇచ్చాం ఆ పేరు. అర్థమైందా? ఎంత చక్కగా చెప్తున్నారు చూడు. ఆ ఆత్మ నువ్వే నాయన శ్వేతకేతు. ఆ సత్తు నువ్వే అని తెలుసుకో, ఆత్మ నువ్వే అని తెలుసుకో. శ్వేతకేతు అని పేరు పెట్టాను అంతే.
పిలవడానికి. పిలుచుకోవడం కోసం శ్వేతకేతు అని పేరు పెట్టాను. ఆత్మకే శ్వేతకేతు అని పేరు. తత్ త్వమసి, హే శ్వేతకేతు నువ్వే ఆ ఆత్మ. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, చాలా బాగుంది నాన్నగారు, మళ్ళీ ఇంకొంచెం చెప్పండి, ఇంకా కొంచెం వివరంగా చెప్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటాను నేను అన్నాడు. తర్వాత 11వ ఖండం 213వ పేజీ. అస్య సౌమ్య మహతో వృక్షస్య యో మూలేభ్యాహన్యాత్ జీవస్రవేత్. ఆ సకార కింద ఒక క్రావడి ఇవ్వాలి, అన్ని సకారాలకి క్రావడి మిస్ అయింది. జీవస్రవేత్ యో మధ్యేభ్యాహన్యాత్ జీవస్రవేత్ అగ్రేభ్యాహన్యాత్ జీవస్రవేత్. ఏషః జీవేనాత్మనా అనుప్రభూతః పేపీయమానః మోదమానస్తిష్ఠతి. మరొక ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు, వృక్ష దృష్టాంత. ఈ వృక్ష దృష్టాంత, వృక్షం అంటే చెట్టు. ఈ చెట్టు, ఈ దృష్టాంతం దేనికి చెప్తున్నారంటే, ఈ జీవాత్మ అనేది నశించదు, ఆత్మ అనేది నశించదు. ఏ విధంగా అయితే వృక్షము కొమ్మ మహాతో వృక్షస్య, ఈ పెద్ద వృక్షం ఉంది చూసావా, అస్య వృక్షస్య, ఈ చెట్టు యొక్క మూలం మొదటి భాగంలో గొడ్డలి తీసుకొని ఒక్కసారి అట్లా ఘాటు వేయండి, దానికి వేస్తే ఏమొస్తుంది? పాలు వస్తాయి, ఒక ద్రవం వస్తుంది, నీరు పాలు లాంటి ద్రవం వస్తుంది. చూసారా, చెట్లు కట్టేటప్పుడు మనం చూస్తాం కదా, బంక కూడా వస్తుంది, కారుతూ వస్తుంది. చిన్నప్పుడు తుమ్మ చెట్ల దగ్గర గాడి పెట్టి వేప చెట్టుకి గమ్ బాటిల్స్ ఎక్కడున్నాయి ఆ రోజుల్లో, ఒక టెంకాయ చెప్ప తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి కొంచెం గాడి పెట్టి రేపు పొద్దుటికల్లా ఏమైనా తెలుసా, బంక కారి గట్టిగా వచ్చేది. దాన్ని తీయడానికి కష్టపడే వాళ్ళం. ఆ బంకను తీసుకొని అందులో టెంకాయ చెప్పలు వేసి నీళ్లు పోసి నానబెట్టి, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది అంటే, ఆ చెట్టులో నుంచి వచ్చింది. చెట్టులో నుంచి బంక వస్తుంది, పాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, ఒక ద్రవం అంటే వస్తుంది కదా. అదే చెప్తున్నారు, మనకు తెలిసిన దాని గురించి చెప్తూ తెలియని దానికి తీసుకువెళ్ళాలి ఇప్పుడు. ఇది విషయం. అందుకని ఈ రోజుల్లో బంకలన్నీ పనిచేయవు. ఈ సీసాలు బంకలు ఇవన్నీ క్విక్ ఫిక్స్లు ఇవన్నీ కూడా అవుట్. ఆ వేప చెట్టు నుంచి తుమ్మ చెట్టు నుంచి వచ్చే బంక ముందు ఇవన్నీ అవుట్ అన్నారు. ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీసులో కూడా అదే వాడేవాళ్ళు. ఓకే, ఆ బంక అనగానే అది గుర్తుకొచ్చింది. చెట్టుని యో మూలే అభ్యాహన్యత్ అంటే, అభ్యాహన్యత అంటే గొడ్డలి తీసుకొని గనక దానికి నరికితే, కొంచెం మొత్తం నరకకూడదు, కొంచెం ఘాటు పెడితే అభ్యాహన్యాత్ ఏమవుతుంది? జీవేన స్రవేత్. అది అందులో జీవం ఉన్నది కదా ఆ చెట్టులో, ఆ ద్రవం వస్తుంది. ఎండు చెట్టు అయితే ద్రవం రాదు కదా, పచ్చి చెట్టులో నుంచే కదా ద్రవం వస్తుంది. పచ్చి చెట్టు అంటే ఏమిటి? ప్రాణం ఉన్నదని కదా అర్థం. ఇది పచ్చి చెట్టు అండి అంటాం. పచ్చి చెట్టు అంటే ఏమిటి అర్థం? ప్రాణం ఉన్నది అని అర్థం, పచ్చగా ఉన్నది అని అర్థం. తర్వాత మధ్యే అభ్యాహన్యాత్, ఆ చెట్టు మధ్య భాగంలో కొంచెం పైకి వెళ్ళి మధ్య భాగంలో దాన్ని ఆ గొడ్డలు తీసుకొని అట్లా కొట్టావంటే అక్కడ జీవస్రవేత్, ఆ దాని ప్రాణం ఉన్న, జీవం అంటే ప్రాణం, అది ప్రాణం ఉండడం వల్ల అందులో ఈ ద్రవం ప్రవహిస్తుంది. అదేవిధంగా అగ్రేహన్యాత్, ఇంకాస్త పైకి వెళ్ళి ఆ చెట్టు పైన కొట్టు, అక్కడ ద్రవం వస్తుంది. జీవస్రవేత్ ఏషః జీవేన ఆత్మన అనుప్రభూతః.
ఎలా ఈ చెట్టులో నుంచి ద్రవం వస్తున్నది? ఈ చెట్టు దాని మూలంలో పేపీయమాన, నీళ్లు తాగుతూ తాగుతూ అది జీవంగా జీవించి ఉన్నది, ప్రాణంతో ఉన్నది. జీవించి ప్రాణంతో ఉండడం వలన నువ్వు ఎక్కడైనా కట్ చేసినప్పుడు వెంటనే ఆకును తుంచండి. జిల్లేడు ఆకులు తుంచారు ఎప్పుడన్నా? జిల్లేడు ఆకులు తుంచితే పాలు వస్తాయి. అదే బాగా ఎండిపోయిన చెట్టు ఉందనుకోండి, వస్తాయా పాలు? అందుకని ఆ పాలు వచ్చినప్పుడు, ఆ ద్రవం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాణం ఉంది అంటాం. ఆ జీవుణ్ణి చూసావా నువ్వు? చూడలేదు కదా. ప్రాణం ఉన్నది కదా. జీవస్రవేత అంటే ప్రాణం, అది ఆ ద్రవ రూపంలో బయటకు వస్తుంది. జీవుడు జీవించి ఉన్నది అని మనకు తెలుస్తున్నది కదా. సరే, అయితే ఏమిటండి అంటే అలాగే తర్వాత పేపీయమాన మోదమాన తిష్టది. ఆ చెట్టు నీళ్లు పోయింది, ఎంత ఆనందంగా ఉంటుంది ఆ చెట్టుకి. చూసారా? చెట్టుకి నీళ్లు పోస్తే ఆనందంగా ఆ నీళ్లు తాగుతుంది ఆ చెట్టు. నీళ్లు తాగి పచ్చపచ్చగా ఆకులన్నీ వస్తాయి, పుష్పాలు వస్తాయి. పేపీయమాన అంటే నీళ్లు తాగి తాగి ఆనందంగా ఉంటుంది ఆ చెట్టు. తర్వాత అస్య యదేకాగుం శాఖాం, యస్య యదేకాగుం శాఖా జీవో జహాతి అధసా సుష్యతి ద్వితీయాం జహాతి అధసా సుష్యతి తృతీయాం జహాతి అథ శుష్యతి సర్వం జహాతి సర్వః శుష్యతి. ఒక్క కొమ్మని గనక పూర్తిగా నరికేసావనుకోండి ఆ చెట్టు నుంచి, ఇందాకేమో ఘాట్లు పెడితే ఆ ద్రవం వచ్చింది, ప్రాణం ఉన్నదని నీకు తెలిసింది. ఇప్పుడు ఆ చెట్టు నుంచి ఒక కొమ్మ నరికేసాయి. ఒక కొమ్మని నరికేసామనుకోండి, ఏకశాఖాం ఏమైపోతుంది? ఆ చెట్టు నుంచి తీసేయగానే అది జహాతి శుష్యతి, అది జీవ జహాతి. ఆ కొమ్మలో నుంచి జీవుడు పోతాడు అంటే ఈ చెట్టులో ఉన్నాడు, కొమ్మలో లేడు. ఏమవుతుంది తర్వాత? ఆ కొమ్మ ఎండిపోతుంది. ఆ కొమ్మ ఎండిపోతుంది. ఆ ఎండిపోయినప్పుడు ఏంటి? జీవుడు అందులో లేడని తెలుసు. జీవుడు ఎక్కడున్నాడు? చెట్టులో ఉన్నాడు. మళ్ళీ ఇంకొక కొమ్మ కొట్టేసి తర్వాత ద్వితీయాం జహాతి, రెండో కొమ్మను కొట్టేశావంటే రెండో కొమ్మ కూడా విరిగిపోయి ఎండిపోతుంది. శుష్యతి అంటే ఎండిపోవడం, ఎండిపోతుంది. శుష్యతి సా శుష్యతి. తృతీయాం అదేవిధంగా మూడో కొమ్మ కొట్టేస్తే మూడో కొమ్మ కూడా ఎండిపోతుంది. చెట్టు మొత్తం కొట్టేశామనుకో, అధ చెట్టు మొత్తం ఎండిపోతుంది, నశించిపోతుంది. కానీ జీవుడు నశించాడు. చూసారా? జీవుడు నశించాడు. ఆ చెట్టు రూపంలో ఉన్న జీవుడు నశించాడు. చెట్టు నశించిందే కానీ జీవుడు నశించాడు. ఎట్లాగైతే ఉదాహరణ చెప్పనా, ఒక పళ్ళు పోయినా కూడా చెట్టు కొమ్మ పోయినట్లే కదా మన పళ్ళు పోవడం కూడా. ఇటువైపు పళ్ళన్నీ పోయినట్టు అందరూ చెప్తుంటారు కాబట్టి ఇటువైపు పళ్ళన్నీ తీసేశారండి అన్నారు. పళ్ళు తీసినా నువ్వు ఉన్నావా లేదా? జీవుడు ఉన్నాడా లేదా ప్రాణంతో? పళ్ళు పోయినా కూడా సరే. తల మీద వెంట్రుకలు పోయినా కూడా మనిషి ఉన్నాడా లేదా? గోళ్ళు తీసేసినా కూడా మనిషి ఉన్నాడా లేదా? ఒక్కొక్కడు కిడ్నీ తీసేసినా కూడా ఒక కిడ్నీతోనే ఉంటున్నారా లేదా? అక్కడ చెట్టు కొమ్మ కొట్టేసినట్లే ఇక్కడ. కానీ జీవుడు ఉన్నాడా లేదా? ఒక్కొక్క అంగం తీసేసినా కూడా మనిషి ఉంటున్నాడా లేదా? ఏమన్నా? ఈ శరీరం అంతా పోయినా కూడా శరీరం స్థూలమైనటువంటిది పోయి ఉండొచ్చు, కానీ సూక్ష్మమైనటువంటి జీవుడు పోలేదు. ఆ శరీరం జీర్ణం అయిపోయింది, అందువల్ల జీవుడు కనపడకుండా ఉన్నాడు, వ్యక్తం కావడం లేదు శరీరంలో. అందుకని జీవుడికి మరణం లేదు. వృక్షానికి మరణం ఉంటుంది, శరీరానికి మరణం ఉంటుంది, కానీ జీవుడికి మరణం ఉండదు అన్నారు. జీవాత్మకి మరణం లేదు అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నారనమాట. అదేవిధంగా నాయన ఈ ఆత్మ కూడా నశించదు. ఏమేవ ఖలు సౌమ్య అని చెప్తున్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.